హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు జాబ్లల్లి ఏరియాలో ఉన్నాను. మీకు కనపడుతుంది రామాలయం. అది చెప్తున్నారు కదా, చూస్తున్నారు కదా, హిందూ టెంపుల్ అని ఉంది కదా, దాని పక్కన కొంచెం అటులో మసీద్ కూడా ఉంటుంది. అలాగే కొంచెం దాని పక్కనే అనుకుని చర్చిలు కూడా ఉన్నాయి ఇక్కడ. నేను అది కూడా చూపిస్తాను మీకు. ఈ కనపడుతున్నది చర్చిలు అనమాట. అదేమో రామాలయం. ఇవి మీకు చూపించడానికి కూడా కారణాలు ఉన్నాయి, లేకపోలేదు. చర్చిలు అనమాట. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ పక్కనే ఉన్నాయి కదా, ఈ పక్కనే ఉండటం వల్ల అటు హిందూ మతాలకు కానీ ఇటు క్రిస్టియన్ మతాలకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏ దేవుడు కూడా కొట్టుకుని ఇబ్బంది పట్టలేదు. నువ్వు ఆ పక్కన గుడి నీ గుడి నా పక్కన ఎందుకుందని చెప్పేసి దేవుళ్ళు ఏమనుకోవట్లేదు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఎటు వచ్చి మనకే ఇబ్బందిగా ఉంది ప్రజలకి. ఎక్కడ చూసిన కుల మత భేదాలు తప్ప ఏం లేదు. దేవుళ్ళు ఎప్పుడు కూడా మీరు కొట్టుకు సాగండి మా కోసం అని ఇప్పుడు చెప్పలేదు, కానీ మనం అలా చేస్తాం. ఎవడ కులం ఎవడ గొప్ప కదండి, అందరు మనుషులు ఒక్కటే, మానవత్వంతో బతకాలి అంతే. చూశారు కదా, గుళ్ళు పక్కనే ఉంటాయి. నిజంగా అనుకుంటే దేవుళ్ళు అనుకుంటే నువ్వు నా పక్కన ఎందుకు ఉండాలి, నువ్వు దూరంగా ఉండాలని అంటారు కదండి. అలాగే ఉండదు, అదో నమ్మకం అంతే అండి. నిజంగా చెప్పాలంటే గుడి పక్కన ఉన్నా దాని పక్కన ఉన్నా వచ్చే నష్టమేం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ కలిసిమెలిసి బతకటమే అందరికి మంచిది, మన దేశానికి కూడా మంచిది. జై హింద్, జై భీమ్. ప్రజెంట్ ఇది జాబ్లల్లి ఏరియా అనమాట. ఇది